మన వంశీ గారి మనకు గుర్తుంది కదా, స్టాప్ వాచ్ పెట్టుకుని సీన్ చదవమని ఎల్బి శ్రీరామ్ గారు చేస్తే అది ఎంత లెంత్ వచ్చిందో చూసుకునేవారు. ఇవన్నీ మరి డైరెక్టర్ గా ఫాలో అవ్వాలి, కానీ డైరెక్టర్ అవన్నీ ఫాలో అవ్వలేదండి. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, అవును, వాళ్ళన్నీ చూసుకుంటారు. మీరు షార్ట్ చెప్పాలి, లైటింగ్ చెప్పాలి, మీ మనసులో ఉన్నది చెప్పాలి, ఊర్లో ఉన్నది, అంతే అంతే కదా. అంటే నేను అనేది ఆ రోజుల్లో మీకు డైరెక్షన్ ఛాన్సలర్ స్రవంతి రవికిషోర్ గారు వాళ్ళు మీకు బాగా క్లోజ్ సర్కిల్, చిన్న సినిమా చేయడానికి 2-3 అడిగారు కానీ డైరెక్షన్ కండి. అడిగారా? అప్పుడు ఇంకా వేషాలు బాగా వేస్తున్నాను. ఇప్పుడు నాకు ఆ ఐడియా లేదండి, అడిగారు కాబట్టి తప్పకుండా మీ దగ్గరికి వస్తాను ఎప్పుడైనా చెయ్యాలనిపిస్తే అని చెప్పి అవునా అన్నాను, అంతే. ఓకే ఓకే. మీకు నార్మల్గా మీరు చెయ్యాల్సిన క్యారెక్టర్, మీకోసమే చెప్పిన క్యారెక్టర్ మీకు మిస్ అయ్యి ఇంకోళ్ళు చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయండి? ఇంకొకటి అది నాకు తెలియనివి లేదేమో కానీ జరిగి ఉంటాయా? అంతే కదండి. డేట్లు అడిగి నన్ను పెట్టుకోకపోతే ఇంచుమించు మరి నాకు ఇప్పటికి తెలియలేదు. అది లేదండి, ఆ క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు అని ఏదో అనేస్తారు కదా, అట్ట చేయకూడదని. అట్ట చేయకపోవడం పాయింట్ ఒకటి అయితే మళ్ళీ మీరు ఇంకో సినిమాకి అవసరం కావచ్చు కదా. అంతే, అవసరం స్మూత్ గానే చెప్తారు, అబద్ధం స్మూత్ గానే చెప్తారు. మన సినిమాలు చెప్పి మరీ ఎంత తీయగా ఉంటాయో మనం అస్సలు నిజమనే అనుకుంటాం 100%. అంటే ఒక బ్రహ్మానందం గారు తీసుకుంటే ఒక టైంలో ఆయన కెరీర్ అయిపోయింది అన్నారు, అనుకున్నారు. తక్కువ మనీ సినిమాతో మళ్ళీ ఆయన సూపర్ కంబ్యాక్. ఆయన కెరీర్ అయిపోవడం ఏం చేయాలి, అన్ని చేసేసాడు ఆయన. ఇప్పుడు కాదు నేను మాట్లాడుతుంది, మనీ టైంలో అప్పటికి కొంచెం అలా గ్యాప్ వస్తుందండి ఎవరికన్నా. ఆయన ఆర్టిస్ట్ మళ్ళీ మళ్ళీ వస్తారు. అవునండి. ఎవరు హీరో అర్జున్ గారు అయిపోయింది అన్నాను, జెంటిల్మెన్ వచ్చింది. అవును, శంకర్ది. అప్పటికి ఆయన పెద్దగా లేడు ఇంకా. అవును, అర్జున్ లేడండి. ఏంటి మళ్ళీ ఎన్ని సినిమాలు ఇప్పుడు చేస్తాను అన్నాడు ఆయన. ఎంత పెద్ద సినిమా, ఒకే ఒక్కళ్ళు లాంటి సినిమాలు పెద్ద పెద్ద సినిమాలు చేశాడు కదా. చేశాడండి. అవును, అది వస్తుంటే గ్యాప్ వస్తుంటది, మళ్ళీ కావాలని పెట్టుకుంటారు. అవును, ఎవరో గుర్తు చేస్తారు. కృష్ణ భగవాన్ ఇప్పుడు లేడు కదండి, ఈ వేషం అవుతున్నా, మంచి ఐడియా ఇచ్చా, మర్చిపోయాం అవుతున్నాయి ఎవడు చెప్తాడు, మళ్ళీ అది జరుగుతుంటుంది. కాకపోతే మీరు ఏ వేషం వేయాలో ఆ వేషం పైన నిర్ణయం పడుతుంది. ప్రతి బియ్యం గింజ మీద మీ పేరు రాసి ఉన్నప్పుడు వేషం మీద ఉండదా? ఉంటుంది ఉంటుంది. లేకపోతే మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి కొట్టుకుని వచ్చి ఏప్రిల్ ఫస్ట్ విడుదల అంత మంచి వేషం చేశారు. మీ క్యారెక్టర్ సినిమాకి కీలకమైన క్యారెక్టర్, కథను మార్చే క్యారెక్టర్ అది మీ క్యారెక్టర్. మీరు బెస్ట్ క్యారెక్టర్స్ నావి ఈ సినిమాలు అని కనుక చెప్పుకోవాలంటే, చెప్పవలసే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఎవరైనా అడిగితే 1, 2, 3 ఏం చెప్తారు సార్? కబడ్డీ మంచి క్యారెక్టర్ అండి. అవునా? అత్తిలి సత్యబాబు ఈవి గారిది మంచి క్యారెక్టర్. నువ్వంటే నాకు ఇష్టమని తడిగిలి సత్యవతి సినిమా ఆడలేదు కానీ నాకు చాలా ఇష్టం ఆ క్యారెక్టర్. ఈవి గారి ఇవన్నీ క్రియేషన్స్. డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారిది బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్. అవును, ఆయన సినిమాలో ఇంచుమించు మంచి క్యారెక్టర్లు చేశాను. వంశీ గారి మంచి క్యారెక్టర్లే చేశాను. కొంచెం టచ్లు ఉంటే చెప్తాను. సినిమా పెద్ద ఇది అవ్వలేదు కానీ ఇద్దరు వైపులు ఆ ట్రాక్ చాలా బాగా నచ్చింది అందరికీ. అవును, కానీ సినిమా ఆడలేదు. మంచి టైట్ లేదు అసలు, కొంచెం టచ్లో ఉంటే చెప్తాను. ఇవన్నీ నాకు నచ్చినాయి, మీకు నచ్చింది, జనానికి నచ్చినాయో కాదు తెలియదు. ఒక్కటి నిజమండి, అది సినిమాలు ఆడేయలేదో తెలియదు కానీ ఈ రోజున మీ తడికిల సత్యవతి క్యారెక్టర్ ఏదైతే ఉందో ప్రతి రీల్స్ లోని అది ఎప్పుడు మీరే చెప్పారు, నేనే చెప్పా. ఎవరు ఫేస్ లో పెట్టి ఇలాగా చేస్తారు, ఓపెన్ గానే చెప్తాను. విజయసాయి రెడ్డి గారిని అంబటి రాంబాబు గారిని పెట్టి చేసేసారు అది. అవునా? లక్ష్మీపతి చేసాడు పాపం, ఆయన ఈజ్ నో మోర్ అనుకో. చాలా మంచివాడండి, మంచి ఆర్టిస్ట్ అండి, చాలా మంచి టైమింగ్. అసలు మీరు ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత చాలా మంది యాక్టర్స్ ఇండస్ట్రీకి వచ్చారు. ఒక ఎంఎస్ నారాయణ గారు కావచ్చు, దాదాపు మీ కన్నా కొంచెం ముందు వచ్చారేమో ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు.
అలాగా ఏవిఎస్ గారు వాళ్ళందరూ ఒక్కసారిగా తెరమరుగైపోయారండి. ఎలా అనిపిస్తుంది సార్ మీకు వాళ్ళ గురించి తలుచుకున్నప్పుడు? ఏదో ఈ కరోనా లాగా కామెడీ డిసీజ్ అన్నట్టు ఒకటి వచ్చినట్టు పోయినట్టు అయిపోయింది. అవునండి. చూస్తుంటే అండి సినిమాలో ఏదో టికెట్లు ఏదో అమ్ముతున్నారు ధర్మాన సుబ్రహ్మణ్యం గారు. కళ్ళు చిదంబరం వచ్చి ఏదో అడుగుతున్నాడు. అయితే వెళ్ళిపోద్ది అంటే వస్తుంది అయితే అని ఏదో అంటున్నాడు. ఈ పక్క ఎంఎస్ నారాయణ గారు వచ్చారు. ఈ పక్క కొండవలస, లక్ష్మీపతి. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఆ సీన్లో. ఎవ్వరు లేరు. టీవీ చూస్తా వీళ్ళెవరు లేరే, వీళ్ళెవరు లేరే అని అనుకున్న నేను కూడా ఒక రోజు ఉండం కదా. అది వేరేలేండి. అంతే కదా. సరే ఎవరు ఉండరండి, అది వేరే విషయం. స్క్రీన్ ఎప్పుడు అదే క్లియర్ అలా మారుతా ఉంటుంది. కానీ బట్ మీరు స్టిల్ మీరు వేరు, ఎర్ యంగ్స్టర్. ఇంకా అంటే మీకు అల్లుళ్ళు వచ్చేయచ్చు, మనవాళ్ళు పుట్టేయచ్చు, కానీ మీకు 70-80 కాదు కదా ఇప్పుడు. స్టిల్ మీరు ఇంకా ఇండస్ట్రీ మిమ్మల్ని కోరుకుంటోంది, మంచి వేషాలు ఆఫర్ చేస్తుంది.